నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా సింగిల్ కదా నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది 2 చోట్ల నిలబడ్డావు తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు మా దురదృష్టం ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది నలుగురు కలిసి వచ్చారు మా మీదకి వచ్చారు సింగిల్గా మేము వచ్చాము మీ కూటమి గెలిచింది 3 నాళ్ల ముచ్చట కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది సంవత్సరం కూడా కాదని 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు ఈ దేశంలో లేవు అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఊస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు పరిపూర్ణంగా కేటాయిస్తారు ఎగ్గొడతారు మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట మాట ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాజశేఖర్ గారు క్యాబినెట్లో ఉన్నాడు పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు ఆయన సిన్సియర్గా వాళ్ళు బిక్మని చూస్తున్నారు ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు భయంకరమైన ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మిస్టర్ మనోహర్ గారు మిస్టర్ లోకేష్ గారు మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి సూపర్ 6 అన్నారుగా ఇదిగో సూపర్ 6 నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయాలి అంటే 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి అవునా కాదా కాదైతే చెప్పు నేను అడుగుతా ఉన్నా లోకేష్ని అడుగుతా ఉన్నా లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా మనోహర్ గారి భాషను అడుగుతా ఉన్నా సూపర్ 6ని అమలు చేయాలంటే 79,867 కోట్ల రూపాయలు అవసరమా కాదా సమాధానం చెప్పండి అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు